సో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని మీ అందరికీ లీవ్ చేయడానికి గౌరవనీయులైన మా ఏఎస్పీ సార్ వెంకటేశ్వర గారు అలాగే మా సిఐ గారు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. మా ఏఎస్పీ సార్ అండ్ మా సిఐ గారు చెప్పిన సూచనలు మీరు పాటించి ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగేటట్లు మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. దీని గురించి మా సిఐ గారు ఫస్ట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక బైన్సా రూరల్ పోలీస్ లిమిట్స్లో నిర్మల్ పోలీస్ మీకు కోసం అనే ఒక చిన్న ప్రోగ్రాంలో గ్రామం నుండి గ్రామ పెద్దలు అదేవిధంగా మా దగ్గర వివిధ విషయాల్లో పరిచయం ఉన్న మా మిత్రులు అందరినీ పిలవడం జరిగింది. అట్లనే మా దగ్గర ఉన్న రౌడీ సీట్స్ ఓపెన్ చేసిన వాళ్ళని కూడా ఈ సందర్భంగా పిలవడం జరిగింది. అలాగే సస్పెక్ట్ సీట్స్ ఉన్న వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముందు వస్తున్న ఫెస్టివల్స్ మనకు గణేష్, దుర్గమాత ఫెస్టివల్స్, అన్ని ఫెస్టివల్స్ మన యొక్క మండలంలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. దీని కొరకు ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మనల్ని అందరూ పిలవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గణేష్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు విలేజ్కు ఒకరిద్దరు ఉన్నారు. అందులో గ్రామ పెద్దలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. వీరు కూడా మీరు వచ్చినప్పుడు ఇక్కడ మేము చెప్పే విషయాలను మీ విలేజ్కి వెళ్ళి చెప్పగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంత కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇంత పెద్దగా మన బైన్సా రూరల్ సర్కిల్లో ఎక్కువ మందిని పిలిచిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం అందరిని పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు రోజు జనరేషన్ పెరుగుతుంది, మాట అనేది పెరుగుతుంది. ప్రతిదీ కూడా చిన్న విషయము పెద్దదవుతుంది. మనం ఏంటంటే మన లెవెల్లో అయిపోతుంది అనుకునే విషయాలే కొంచెం పెద్దగా అవుతున్నాయి. కాబట్టి మీరు ఉన్నవారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇష్యూలో చిన్న చిన్న ఇష్యూ వారిని క్లియర్గా ఏం చేస్తున్నాం ఏంటిది అనేది మీకు తెలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఈ సర్పంచులు వచ్చేసి బాధపడకుండా మాకు అయ్యో ఇది హెల్ప్ చేయండి అది హెల్ప్ చేయండి చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. దీనిగాను ఇంత మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా బైన్సా సబ్ డివిజన్ ఏఎస్పీ సార్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న మన బైన్సా రూరల్ సిఐ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం మరోసారి. ముఖ్యంగా ఒకటి గణేష్ విగ్రహాలు నిర్వర్తించేటప్పుడు గొడవలు చేయకుండా అందరూ సమయాన్ని పాటించాలి. ఏదైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు ఇమ్మీడియట్లీ చెప్పండి. మా టీం ఖచ్చితంగా 5 to 10 minutesలో అక్కడ వస్తుంది. ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఎస్ఐ కానీ ఇంకెవరైనా కానిస్టేబుల్స్కి మీకు తెలిసిన వాళ్ళు మా పిఎస్ నుండి ఎవరైనా రెస్పాన్స్ కాకపోతే మేము ఖచ్చితంగా నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. నేనే ఉంటాను అక్కడ. నాకు ఫోన్ చేసిన తర్వాత వితిన్ 10 to 15 minutesలో మేము విలేజ్లో ఉంటాను. ఎందుకంటే నా రూరల్ పోలీస్ స్టేషన్లో నేను ఉన్న ప్లేస్ నుండి బయలుదేరితే 15 నిమిషాల్లో మన ఊరికి చేరుకునేంత డిస్టెన్స్లోనే విలేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు నాకు ఫోన్ చేయవచ్చు, లేదా 100 dial కాల్ చేయండి. 100 dial కాల్ చేయగలిగితే మా టీం స్పాట్ రెస్పాన్స్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వస్తాం. అక్కడ కూడా 100 dial వచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు కాల్ చేయవచ్చు, మేము మాట్లాడతాము. అదేవిధంగా ఏదైనా వచ్చిన వారందరూ కూడా మీకు సంబంధించిన మిత్రులకు చెప్పగలగాలి. చిన్న చిన్న ఇష్యూలో మనం గొడవల్లో ఇరుక్కుంటూ ఉన్నాము, మళ్ళీ దాని నుండి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇలాంటి ఇష్యూలో మీరు పడే బాధలు ఏమున్నాయో మీ మిత్రులకు చెప్పగలిగితే ఇలాంటి గొడవల్లో వాళ్ళు రారు. కాబట్టి ఇలా గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండగ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినాము. దీనికి గాను మరింత విశ్లేషణగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మన యొక్క గౌరవ ఏఎస్పీ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ నమస్తే. అందరికీ నమస్కారం. డీజే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సర్పంచ్ గారు వాళ్ళు ఉన్నారు, లేదా రౌడీ షీటర్స్ ఉన్నారు. సో మన ముఖ్య ఉద్దేశం ఈరోజు మీటింగ్ కోసం ఏమంటే ఇప్పుడు గణేష్ వస్తుంది కదా, సో మీ అందరూ చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు గణేష్ ఫెస్టివల్. అదేవిధంగా ఆ తర్వాత నవరాత్రి వస్తుంది.
ప్రశాంతంగా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి. ठीक है. సో మీ సర్పంచ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో మీ మనకు మేము చెప్పాలి ఏమేమి ఇష్యూ రావచ్చు. లాస్ట్ ఇయర్లో ఏమేమి ఇష్యూ వచ్చింది. कोई सरपंच बोलना चाहते हैं? మాట్లాడతారా? ये बात कर रहे हैं सरपंच को बोलिए. మా దగ్గర ఎటువంటి ఇష్యూ రాలేదు సార్. ఎవరు మీరు ఏ ఊరు? మాదిరి గ్రామం సార్. మీ పేరు మీ ఊరు సో లాస్ట్ ఇయర్ లేకపోతే ప్రీవియస్ 5 ఇయర్స్లో ఏదైనా ఇష్యూ వచ్చింది? नहीं सर. कहीं पे आया? हमारे गाँव का हाँ क्या आया बताइए. झगड़ा हुआ झगड़ा हुआ हाँ, कौन सा गाँव? मिलेगा. गीले गाँव. क्या झगड़ा हुआ? ले చెప్పు. डीजे को लेकर के हाँ. क्या हुआ? గొడవ కొనే అంటే తెలుగు చెప్పండి. అదే డీజే ఒక మాట్లాడింది అతను చెప్పింది వేరే हाँ అయితే వచ్చి గొడవలు అయింది. గొడవలు అయిపోయాకనే షార్ట్ ఉండే జీవ వచ్చింది. గొడవ చేసిన వాళ్ళకి వచ్చింది. ठीक है. వచ్చి సార్ జీవ వచ్చింది తీసుకొచ్చి అతను చెప్పేది కూడా కరెక్టే. ఎందుకంటే డీజే ఇష్యూలో గొడవలు నడుస్తూ ఉన్నాయి. కొంచెం ఆ ఇష్యూలో చూడమని ఒక చిన్న ఇస్తున్నాడు అతను. మనం ఎందుకంటే ప్రతిసారి డీజేలు వస్తాయి, మాట్లాడుకున్న వాళ్ళం వేరే వాళ్ళు, కాకపోతే ఆర్గనైజర్ వెళ్ళిపోతూ ఉంటాడు, వేరే వాళ్ళ మధ్యలో వచ్చేస్తా ఉంటాడు. ఆ గొడవలు అవుతున్నాయి కాబట్టి ఆర్గనైజేషన్ కొంచెం ఆలోచించి చేయాలని ఉద్దేశం. అందుకే సర్పంచ్ మీరు కూడా ఆర్గనైజర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి. అది అందరూ గణేష్ కొంచెం కాకపోతే వచ్చి వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాట్ ఇష్యూ చెప్పండి. మీ మాట్లాడితే మనము సొల్యూషన్ ఇద్దాం. बताइए సారీ ఇష్యూ. नहीं आए तो हम बोलते हैं ना. నేను చింతలపల్లి సర్పంచ్. లాస్ట్ ఇయర్ చాలా అన్ని సంవత్సరాల కన్నా లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా జరుపుకున్నాం సార్. పిల్లలు కూడా చాలా సహకరించారు, ఎలాంటి ఇష్యూస్ ఏం కాలేవు. మన సిబ్బంది కూడా చాలా మాకు సహాయ సహకారాలు అందించారు. అక్కడ నిమజ్జనం అయ్యేంత వరకు మాతో పాటు మన కానిస్టేబుల్స్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరికీ మాది దేగం సార్. మా దేగంలో